యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా గట్టిగా ఖండించాల్సినటువంటి సందర్భం. జై భారత్ వ్యవస్థాపకులు, అదేవిధంగా విజయ వ్యవహారం ఎడిటరుగా ఉన్నటువంటి హిందూ మతంలో సామరస్యత, సమానత్వంకై అనేక బోధనలు చేస్తూ హిందూ మతంలో కొనసాగుతున్నటువంటి రమణమూర్తి గారి పైన ఒక హిందుత్వ మతోన్మాది ఆర్ఎస్ఎస్ వాది దాడి చేయటం, చెప్పుతో కొట్టడం, అది కూడా బహిరంగంగా ఒక టీవీ డిబేట్లో దాడి చేయడాన్ని రమణమూర్తి గారు చాలా సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. హిందూ మతం ఏం చెప్పింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ మతాన్ని ఏ విధంగా వక్రీకరిస్తూ ఉన్నారు, అసలు హిందూ మతంలో ఉన్నటువంటి బోధనలు ఏమాత్రం తెలియని వాళ్ళు ఎవరంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళే. హిందూ మతం యొక్క ఔన్నత్యం కానీ, హిందూ మతం యొక్క గొప్పతనం కానీ అది తెలియనిటువంటి వాళ్ళు కేవలం వాళ్ళకి తెలిసిందల్లా కేవలం అహంకారం, విద్వేషం, విధ్వంసం, మనుషులపైన దాడులు చేయటం, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే, వాళ్ళకి నచ్చని అంశాలు మాట్లాడితే, బీజేపీ రాజకీయ విధానాల గురించి మాట్లాడితే, లేదు మోడీ అనుసరించే విధానాల గురించి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటమే ఆర్ఎస్ఎస్ నాయకుల యొక్క లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు భారతదేశంలో తెలంగాణలో బాగా చర్చ జరగాల్సింది ఏంటంటే నిజమైన హిందూవాదులు ఎవరు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చర్చ జరగాలి. నిజమైన ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలి, మత రాజకీయాలతోటి వాళ్ళు లాభపడాలి అనుకునే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అందుకని ఈ దేశంలో హిందూ మతం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు ఆర్ఎస్ఎస్ కి. హిందూ మతం అని చెప్పేసి రోజు లేస్తే మనోభావాలు దెబ్బతిన్నాయి. రమణమూర్తి గారి మనోభావాలు దెబ్బతినలేదా? ఇప్పుడు ఇవాళ హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు హిందూ మతం గురించి తెలియదు. హిందూ మతం యొక్క గొప్పతనం గురించి కానీ, హిందూ మతం ఎక్కడ మనసులను చంపమని చెప్పలే, హిందూ మతం ముస్లింలను దేశించమని చెప్పలే, క్రిస్టియన్లు దేశించమని చెప్పలే, దళితులని, మైనార్టీలని, అణగారిన వర్గాలను ద్వేషించమని, దాడులు చేయమని, భిన్నాభిప్రాయాలు మాట్లాడిన వాళ్ళని హతమారుస్తామని ఎక్కడ చెప్పలే. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అదే చేస్తున్నారు. ఈ దేశంలో అనేక మంది రచయితలని, ప్రజాస్వామికవాదులని, కళాకారులని, అనేక మంది రచయితలని, జర్నలిస్టులని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినందుకు, రాజ్యాంగం గురించి మాట్లాడినందుకు, మానవీయ విలువల గురించి మాట్లాడినందుకు, మానవత్వం గురించి మాట్లాడినందుకు, ఈ దేశం గురించి మాట్లాడినందుకు హత్యలు గావించబడ్డరు, అనేక మంది చిత్రహింసలు గాల్పడ్డరు, అనేక మంది జైళ్లలో మగ్గుతా ఉన్నారు. దానికి భిన్నమైనటువంటి వాదనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే రమణమూర్తి గారు లాంటి వాళ్ళు. అందుకని మనం రమణమూర్తి గారు లాంటి వాళ్ళని కాపాడాలి. అసలు ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి హిందూ మతం అన్నా, హిందూ మత పురాణాలన్నా, గుడులన్నా ఏమాత్రం వాళ్ళకి గౌరవం ఉండదు. వాళ్ళకి హిందూ మత ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉండదు. అసలు నిజంగా హిందూ ప్రజల మీద గౌరవం ఉన్నవాడు ఈ రకంగా దాడులు చేయడు. హిందూ ప్రజల మీద గౌరవం ఉన్నవాడు హిందూ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడాలి, హిందూ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి. ఈ దేశంలో గత 50 ఏళ్లుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీగా ఉన్నటువంటి హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. ఎవరి వల్ల దెబ్బతింటున్నాయి మనోభావాలు? బీజేపీ పాలకుల వల్ల, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న విధానాల వల్ల హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడన్నా వాళ్ళు మాట్లాడిరా? అది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి వివక్షల మీద కానీ, అన్యాయాల మీద ఎప్పుడన్నా మాట్లాడిందా ఆర్ఎస్ఎస్? వాళ్ళకు హిందూ మతం మీద గౌరవం కానీ, హిందూ మత పురాణాల మీద గౌరవం కానీ, దేవుళ్ళ మీద గౌరవం కానీ లేదు. కానీ రాముడు మాత్రం వాళ్ళకి ఏం కావాలి? రాముడు రాజకీయానికి కావాలి, రాముని రాజకీయాల్లో గుంజాలి, ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటిది ఒక లక్ష్యం ఆర్ఎస్ఎస్ వాళ్ళది. అందుకనే కశ్యప్ రెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, ఎవడైనా సరే రమణమూర్తి లాంటి వాళ్ళ మీద ఎవడైనా దాడులు చేస్తే యావత్ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరాలి, బయటికి రావాలి, ప్రశ్నించాలి. నిజమైన హిందువులు ఎవరు? ఇప్పుడు చెప్పు తీసుకొని దాడి చేయటం రమణమూర్తి గారి మీద అసలు ఎంత ధైర్యవంతుడంటే, ఎంత గొప్ప మానవత్వవాదంటే, వాడు కొడుతున్న వాడు దుర్మార్గుడు అని తెలిసి కూడా కొట్టమని చెప్పేసినటువంటి సమాజానికి వాళ్ళ దుర్మార్గాలు తెలియజేయాలని చెప్పేసి రమణమూర్తి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు సిలుకూరు బాలాజీ గుడి టెంపుల్లోకి వెళ్ళి దాడి చేసినటువంటి దుర్మార్గులైనా, ఇవాళ రమణమూర్తి గారిని బహిరంగంగా ఒక టీవీ డిబేట్ లో దాడి చేసినటువంటి దుర్మార్గులైనా ఒక మానవతావాది మీద దాడి చేశారు. ఇలా ఎవరు కావాలి సమాజానికి? ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనుకునే వాళ్ళు కావాలన్నా, ఈ దేశాన్ని మతం ఆధారంగా ముందుకు తీసుకుపోయే వాళ్ళు కావాలన్నా, ఈ దేశంలో మతం పేరుతోటి మనుషుల మీద దాడులు చేసి చంపేటువంటి వాళ్ళు కావాలన్నా, ఎవరు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి మీరు 100 మంది వస్తారు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా నకిలీ హిందూవాదులు. వాళ్ళు హిందువులు అనటానికి లేదు నాకు తెలిసి.